హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఒక వీడియో బాగా తెలుగుదేశం వాళ్ళు వైరల్ చేయడం జరిగింది. ఏంటంటే జగన్ ఒక సభలో మాట్లాడుతుండగా చెప్పు విసిరినట్టు మనకు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో అది ఎంతవరకు నిజం అబద్ధమా? అసలు వీడియో నిజంగానే వాళ్ళు విసిరారా, లేకపోతే అది ఫేక్ వీడియో సార్? అది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆయన గుత్తిలో వెళ్తున్నప్పుడు ఇటు తిరుగుంటే వెనక నుంచి ఒక చెప్పు విసిరినట్టుగా వీడియోలో వచ్చింది. దాన్ని తెలుగుదేశం మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు ఎప్పుడైతే ఆయన వైరల్ చేసి ఇంకా ఈనాడు జ్యోతి స్థాయిలో కూడా వాళ్ళు ఎలా దాన్ని ఇంటర్ప్రెట్ చేశారంటే జగన్కి రాయలసీమలోనే వ్యతిరేకత బలంగా పెరుగుతుంది, ప్రజల ఆగ్రహం పెరుగుతుంది, ఇలాగా దాన్ని టర్న్ చేసి రాయడం మొదలుపెట్టారు. సో ఇది వైసీపీకి ఇబ్బందే. ఎందుకంటే ఎవరు చొప్పిస్తున్నారు ఏంటి అనేది అక్కడ ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అది కూడా ఆశ్చర్యమే. ఎప్పుడైనా చొప్పిస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తారు కదా ఎవరు ఇస్తున్నారని. ఉండదు, కెమెరాలు ఉన్నాయి ఒకటి. ఇంకో డౌట్, నేను మొన్న కూడా చెప్పేటప్పుడు కూడా నా డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన, అది వన్ సైడ్ వీనే ఉంది. ఇటువైపే జగన్ ముందున్న ఎవరో తీసినట్టే ఉంది. మామూలుగా అటువంటి జరిగేటప్పుడు అనేక మంది షూట్ చేస్తుంటారు, అటువైపు కూడా షూట్ చేస్తుంటారు. అటువైపు వీడియో ఎక్కడా రాలేదు, ఒకటే ఉంది. రెండోది, అక్కడ చుట్టూ ఉన్న జగన్ వైపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. అటువైపు కూడా కొంతమంది నిలబడి ఉన్నారుగా, వాళ్ళన్నా రియాక్ట్ అవ్వాలి కదా, అసలు ఏమీ అవ్వలేదు. సో కొద్దిగా హార్డ్గానే అనిపించింది వీడియో. కానీ వీళ్ళు అప్సెల్గా ఏమి చెప్పలేదు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కంప్లీట్గా ఫేక్ వీడియో, వీళ్ళు ఇంకొక వీడియోను ఈ వీడియోను మిక్స్ చేసి చేశారు, దీనికి 17 లక్షలు ఖర్చు పెట్టారు ఈ టెక్నాలజీకి పర్ఫెక్ట్గా రావడం కోసం అని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎవరిది నిజమని మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ వచ్చినాక ఇవి సాధ్యమా అంటే సాధ్యమే. డీప్ ఫేక్ వీడియో అనేది టెక్నాలజీ ఎలాగ వచ్చిందంటే 2 వీడియోలని మనం కలిపేసి ఒక వీడియో చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను, నా ఫేస్ని ఇంకొక అతని ఫేస్గా మార్చేయచ్చు. బాడీ నాదే ఉంటుంది, ఫేస్ మార్చేయచ్చు. ఫేస్ మార్చేసి నా వాయిస్ బదులు అతని వాయిస్ కావాలంటే పెట్టుకోవచ్చు, నా వాయిస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరి వాయిస్ అన్నా కూడా నా లిప్ సింకింగ్ పెట్టుకోవచ్చు. సో ఇటువంటి టెక్నాలజీ వచ్చేసింది. అందుకనే మొన్న మనకి రష్మిక మందన్నది కూడా ఆమె లిప్లో నుంచి బయటకు వస్తున్న వేరే పటేల్ అనే ఒక అమ్మాయి, సమ్ పటేల్, లండన్ అమ్మాయి, ఆ అమ్మాయి ఫేస్కి రష్మిక అది పెట్టేశారు, ఆ తల తీసి. సో రష్మిక అలాగే ఉంది వీడియో కాబట్టి ఎవరు కూడా, ఇది మామూలుగా ఫోటో అయితే మనకి మార్ఫింగ్ ఇవన్నీ తెలుసు కాబట్టి అలవాటైంది. కానీ వీడియో అలా ఉండేసరికి షాక్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. అసలు ఇంకొంతకాలం తర్వాత కంప్లీట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్లను పెట్టి సినిమా తీసేయచ్చు, ఒక సినిమా అంతగా వచ్చేస్తూ ఉంది టెక్నాలజీ. సో అలాంటిది ఈ చెప్పు వేసిన ఒక వీడియోని దీన్ని మెర్జ్ చేయడం అయితే కష్టం కాదు. దానికి మామూలుగా అయితే ఎవరంటే వాళ్ళు చేయనీయకుండా ఈ మధ్య వాళ్ళు ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. సబ్స్క్రైబర్లు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు. ఎందుకంటే అనేక దేశాల్లో డీప్ ఫేక్ టెక్నాలజీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా మహిళలు చాలామంది దీనివల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఫోటో దొరికితే చాలు, దాని ఫోటోను కూడా వీడియోగా మార్చేయచ్చు. వీడియోగా మార్చేసి ఒక మహిళ ఫోటోని తీసుకెళ్ళి ఇంకొక పోర్న్లో ఉండే ఒక స్త్రీ ఫోటోలో దీన్ని పెట్టేసి వీడియో చేసేస్తే ఆమె పోర్న్లో ఉన్నట్టుగా అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, దాన్ని మిత్రులకు పంపించడం, ఇలాగా అంతా జరుగుతుంది. ఇది టెర్రరిస్టులు కూడా ఈ టెక్నాలజీని బలంగా వాడుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక టెక్నాలజీ బయటకు వస్తే దాన్ని కాపీ కొట్టడం ఈజీ. మామూలుగా చైనా గురించి ఒక మాట చెప్తారు. ఆ మధ్య ఒక లోకోమోటివ్ ఇంజన్ జర్మనీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో ఎక్కువ రేట్ చెప్పారని వీళ్ళు ఒక బృందం మేము వచ్చి పరిశీలిస్తామని చెప్పి అక్కడ పరిశీలించి ఆ లోకోమోటివ్ని వీళ్ళు తయారు చేసేసారని. అంటే దేన్నైనా కూడా వాళ్ళు తయారు చేసేయగలరు. అందుకని మనకి చైనా గూడ్స్ ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు యాపిల్ ఫోన్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి కదా. సో అది ఈజీ. అంటే ఒక టెక్నాలజీ వచ్చేసినాక దాన్ని క్లోనింగ్ చేయడం, దాన్ని రిప్లికేట్ చేయడం, కాపీ కొట్టడం అనేది చాలా కౌంటర్ ఫీటింగ్ అంటారు దీన్ని. ఈ కౌంటర్ ఫీటింగ్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయిపోయింది వరల్డ్ లెవెల్లో. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రకరకాల ఒరిజినల్ ఉండడానికి రకరకాల ఇన్నోవేషన్స్ చేయడం,
తమ టెక్నాలజీని కాపీ కొట్టకుండా యూనిక్ ఫీచర్స్ని ఎలా పెట్టాలి, ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఎకనామిక్ నష్టం ఉంది, లాభం ఉంది అనేది చాలామంది చెప్తున్నారు. లాభం ఏంటంటే ఇన్నోవేటివ్గా తక్కువ ధరలకి మార్కెట్లకి అందిస్తారు కదా. ఆ రకంగా మన ఐఫోన్లు 1 lakh 2 lakhs పెట్టి కొన్నోళ్ళు అదే ఐఫోన్ ఫీచర్స్తో 20,000 30,000 వస్తుంది. సో ఆ రకంగా ఉన్నాయి. బ్రాండ్స్ కూడా అంతే, మనకున్న బట్టలు కావచ్చు, నగలు కావచ్చు, ఇవన్నీ అలాగా. ఇప్పుడు వీడియోలు అయితే మాత్రం నేను చాలాసార్లు చెప్పాను, రాబోయేది అతి భయంకరమైన పీరియడ్ ఈ విషయంలో. ఎందుకంటే ఏఐకి అనేక రిస్ట్రిక్షన్స్, దాన్ని ఇప్పుడే ఓపెన్ చేయొద్దని ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు నెత్తినోరు పెట్టుకొని చెప్తున్నారు. అరే బాబు, ఏఐ టెక్నాలజీ అనేది చాలా డేంజరస్, దానికి రిస్ట్రిక్షన్స్, దానికి కోడ్ లా అన్ని అయినాకనే బయటికి రావాలి. ఇది కానీ ఒక్కసారి వస్తే అది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్ టెక్నాలజీ, ఆటోమేటిక్ వెపన్స్ కూడా నువ్వు సెట్ చేసేస్తే ఆ వెపన్ ఆటోమేటిక్ ఫైర్ చేసేస్తుంది ఆ టైమింగ్ని బట్టి. గన్నుని ఎవడు తాకాల్సిన అవసరం లేదు. అలాగే అనేక రకాల టెక్నాలజీలు వచ్చేసాయి. సార్, మీరు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు వాటి వల్ల మనం ముందు చాలా ఎదుర్కొంటాము, రాబోయే కాలంలో లేని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు అని చెప్పి అన్నారు కదా సార్. మరి దీనికి తగ్గ చర్యలు మరి అధికారులు చర్యలు ఏంటంటే ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికా కానీ, చైనా కానీ ఏం చేస్తున్నాయి, కొన్ని చట్టాలని తీసుకొస్తున్నాయి. అదేంటంటే మెటాడేటా క్లియర్గా ఉండడం. అంటే ఒక వీడియో ఎవరు చేశారు అనేది తెలియాలి. వాళ్ళ వీడియో ఇప్పుడు నేను చేశాను అనుకో ఒక వీడియో, నా వీడియో కూడా దాంట్లో నాకు తెలియకుండానే రికార్డ్ అయిపోతుంది. ఫేస్ ఐడెంటిటీ అయిపోతుంది, తర్వాత ఐపీ అడ్రస్ అయిపోతుంది, ఇవన్నీ అయిపోతాయి. అంటే రేపు పొద్దున ఈ వీడియో ఎవడు చేశాడని కనుక్కోవడానికి విత్ ఇన్ ద వీడియోలోనే అలా చేయమని, మెటాడేటాలో చేంజెస్ చేయమని కొన్ని చట్టాలు చేస్తున్నారు. బట్ అవన్నీ చేయాలంటే మళ్ళీ దానికి మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి. అది ఇంకా రాలేదు. మనకు కూడా ఇప్పుడు కొత్త చట్టాలు జూన్ నుంచి అమలు అవుతున్నాయి. మనకి ఇప్పుడు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 తీసేశారు. ఈ 3 తీసేసి వీటి స్థానంలో కొత్త చట్టాలని తీసుకొస్తున్నారు. సో ఈ భారత న్యాయ సంహిత, భారత సురక్ష సంహిత, ఇలాంటి కొన్ని వస్తున్నాయన్నమాట. అలాగే 5 కోట్ల ఆర్టికల్స్ ఆ అమ్మాయి పెట్టేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయిని అనేక దేశాలు వెతుకుతుంటే ఆ అమ్మాయికి రష్యా షెల్టర్ ఇచ్చింది. సో ఇలాగా ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడం అనేది ఇవాళ ఉన్న గ్లోబలైజ్డ్ ఎకనామీలో ఇట్స్ నాట్ సచ్ ఎ ఈజీ థింగ్. రెండవది ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, కల్చరల్గా టెక్నాలజీ వ్యాపిస్తున్న స్థాయిలో కల్చరల్ చేంజెస్ కూడా రావాలి. అంటే ఇప్పటికి కూడా అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నా న్యూడ్ ఫోటో బయటకు వెళ్తే నా మానం పోయింది, లేకపోతే పొరుగు పోయింది, నేను చచ్చిపోవడమే కరెక్ట్ అనుకున్నారు. ఈ టెండెన్సీ మారాలి. అమ్మాయిలు కూడా ఎలా ఉండాలంటే, ఎవడన్నా బెదిరించాడంటే ఇంకా 4 మంచి ఇస్తాను పెట్టుకోరా అని చెప్పగలిగే విధంగా ఉంటే వాడు అప్పుడు చేయలేడు. నీ భయమే వాడు పెట్టుబడి. నువ్వు ఎప్పుడు భయపడలేదు, ఇంకా 4 ఇస్తాను, అందరూ న్యూడ్ బాడీసే, ఇవన్నీ బట్టల తర్వాత వచ్చాయి, ఏమవుతుంది నా న్యూడ్ బాడీ చూస్తే అనే అమ్మాయిల్లో ఆ కల్చర్ రాకపోతే ప్రతి ఒక్కడు బెదిరిస్తుంటాడు. ఆ మధ్య కూడా కేశవ్ అనే యాక్టర్ ఒక అమ్మాయిని అలాగే చేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో అందుకని టెక్నాలజీ మారే కొద్దీ లాస్ రావాలి, కల్చర్లో చేంజెస్ తీసుకురావాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఎవడైనా బెదిరిస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరువు దీనికి బెదిరిపోకండి అన్న ఒక కల్చరల్ అవేర్నెస్ తీసుకోవాలి. కానీ బీజేపీ ఇంకా వెనక్కి వెళ్తుంది కల్చర్లో. సో బీజేపీ అలా తీసుకుంటుందా అనేది డౌట్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.